హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గాయస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే గాయస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి తెంట్రిద్దాము. గాయస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మరొకరికి ఫాస్ట్ రీచ్ అవుతుంది. గాయస్ వీడియోల ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి ఈ చిన్న క్లిప్ అయితే చూడండి. దాదాపు 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. గైస్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటుంది. నాట్ ఓన్లీ దిస్ ఐపీఎల్, ప్రతి చిన్న క్రికెట్ అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటుంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక అందరు ఏమన్నారు, ఫస్ట్ 4 మ్యాచ్ల తర్వాత 4 మ్యాచ్లో 3 ఓడిపోయింది, 1 గెలిచింది ఏమన్నారు అందరూ. ఇక అయిపోయింది, బౌలింగ్ లేదన్నారు. 300 కొడితే వీళ్ళు 301 ఇచ్చేస్తారన్నారు. 4 మ్యాచ్లు డిఫెన్స్ చేస్తూ గెలిచింది. 1 మ్యాచ్ అది కూడా పెద్ద టార్గెట్ 228ని చేజ్ చేస్తూ కూడా గెలిచింది. ఫస్ట్లో కొంచెం ఇబ్బంది పడ్డది. హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కట్లు వాళ్ళని ఆడించిళ్ళు. ఇక వాళ్ళ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ రాలేదు, వాళ్ళని డ్రాప్ చేసిళ్ళు. సకీబ్ హుసేన్ పర్ఫులింగ్ వచ్చినప్పటి నుంచి ఇక టీం మొత్తం మారిందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ బౌలింగ్ అటాక్ వచ్చేసి చాలా డేంజరస్గా నడుతుంది. వీళ్ళ దగ్గర మెయిన్గా చూసుకుంటే ప్యాట్ కమిన్స్ తిరిగి వచ్చిండు. సకీబ్ హుసేన్ ఉన్నాడు, ఇషాన్ మలింగ, పర్ఫులింగే, శివంగ్ కుమారు, హర్ష్ దుబే అండ్ నితీష్ కుమార్ రెడ్డి. ఇంకా బెంచ్ మీద కూడా చాలా బౌలర్స్ అయితే ఉన్నారు. ఫారెన్ బౌలర్స్లో చూసుకుంటే దిల్షన్ మధుశాంక్ 1 మ్యాచ్ ఆడిండు, అతను చాలా బెటర్ బౌలింగ్ వేసిండు. అండ్ ఇంకా మెయిన్గా చూసుకుంటే ఓంకార్ తర్మలే ఉన్నాడు. స్పిన్ బౌలింగ్లో క్రెన్స్ ఫులేత్రా ఉన్నాడు. అండ్ అదేవిధంగా అమిత్ కుమార్ ఉన్నాడు, శివం మావి ఉన్నాడు. చాలా ఇంకా బెంచ్ స్ట్రెంత్ అయితే ఉంది. బౌలింగ్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలింగ్ అటాక్గా కనబడుతుంది. క్రెడిట్ గోస్ టు ఇషాన్ కిషన్ ఆల్సో. ఎందుకంటే ఇషాన్ కిషన్ ఫస్ట్ 4 మ్యాచ్ల తర్వాత మరి ఆ యంగ్ బౌలింగ్ అటాక్ని ఏ విధంగా లీడ్ చేసిండో మనం చూసినాం, ఏ విధంగా గైడ్ చేసిండో మనం చూసినాం. అనుభవం తక్కువ ఉన్న బౌలింగ్ లైనప్తో 7 మ్యాచ్లో 4 మ్యాచ్లు అయితే గెలిపించిండు. క్రెడిట్ గోస్ టు ఇషాన్ కిషన్ ఆల్సో. ఐ థింక్ ఇషాన్ కిషనే కంటిన్యూ అయితే బెటర్ అయితే ఉండదు ఎస్ఆర్హెచ్ కెప్టెన్గా. గత మ్యాచ్లో ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ నాకు చివరి మనం గెలిచినాం. ఆ నాకు రాకపోతే గిట్ట వాళ్ళిద్దరిలో ఎవరైనా ఒక్కరు గిట్ట జల్ది అవుట్ అయితే గిట్ట ఖచ్చితంగా డిఫరెంట్గా అయితే ఉండేది. బట్ వాళ్ళిద్దరి దగ్గర మంచి నాక్స్ వచ్చినాయి. సో దట్స్ వై మ్యాచ్ అయితే గెలిచింది. కోచ్ ఫారెన్ ప్లేయరు, కెప్టెన్ ఫారెన్ ప్లేయర్ ఉన్నప్పుడు చాలా ఇబ్బంది అయితే అవుతుంది ప్లేయర్స్కి, ముఖ్యంగా మన డొమెస్టిక్ ప్లేయర్స్కి. ఆ ఎగ్జిక్యూషన్ అనేది పర్ఫెక్ట్ అయితే ఉండదు, కమ్యూనికేషన్ అయితే పర్ఫెక్ట్ అయితే ఉండదు. ఇషాన్ కిషన్ ఏ విధంగా రాణించడం మనం చూసినాం ఆ యంగ్ బౌలింగ్తోని. వికెట్ కీపింగ్ కూడా చేయలేదు, ఎందుకంటే బౌలర్స్తో మంచిగా మాట్లాడచ్చని, వాళ్ళకి మంచి ఇన్పుట్స్ ఇవ్వచ్చని. ఐ థింక్ ఇషాన్ కిషన్ కంట్రోల్ అయితే బెటర్ అయితే ఉండదు. గత మ్యాచ్లో మనం చూసినాం కదా, ప్యాట్ కమిన్స్ దగ్గర నుంచి కొంచెం డిసప్పాయింట్మెంట్ పర్ఫార్మెన్సే చూసినాం. మీరు అనొచ్చు 2024లో ప్యాట్ కమిన్స్ ఫైనల్ దాకా తీసుకువెళ్ళిందని. బట్ అప్పుడు మన దగ్గర బౌలింగ్ ఉంది, బ్యాటింగ్ ఉంది. బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు, నటరాజన్ ఉన్నాడు, చాలా బెటర్ రాణించారు వాళ్ళిద్దరు. ప్యాట్ కమిన్స్ కూడా బెటర్ రాణించిండు బౌలింగ్లో. అండ్ బ్యాటింగ్లో చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా కన్సిస్టెంట్గా రన్స్ అయితే స్కోర్ చేసిళ్ళు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ అందరు కూడా కన్సిస్టెంట్గా రన్స్ అయితే స్కోర్ చేసిళ్ళు. సో దట్స్ వై మ్యాచెస్ అయితే గెలిచిళ్ళు. అప్పుడు కూడా మనోళ్ళు పెద్ద టార్గెట్ పెట్టినా కానీ అపోజిట్ టీం వాళ్ళు కొంచెం దాదాపురాగా దగ్గరగా వచ్చిళ్ళు. ఇక 2025లో చూసుకుంటే ఇక కెప్టెన్స్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే మనకైతే కనబడ్డాయి. అంటే ఆ ఎగ్జిక్యూషన్ అనేది పర్ఫెక్ట్ లేదు. మనోళ్ళు పెద్ద టార్గెట్ కొట్టిళ్ళు, బట్ దగ్గరగా వచ్చిళ్ళు అపోజిట్ టీం కూడా. బట్ ఈ సీజన్లో ఇషాన్ కిషన్ క్యాప్టెన్సీలో అతను ఏ విధంగా లీడ్ చేసినో మనం చూసినాం, ఏ విధంగా టోటల్స్ని డిఫెండ్ చేసిండో మనం చూసినాం. దట్టు యంగ్ బౌలింగ్ లైనప్తోని.
కేకేఆర్ పైన డిఫెండ్ చేసిండు, రాజస్థాన్ రాయల్స్ పైన డిఫెండ్ చేసిండు, చెన్నై సూపర్ కింగ్స్ పైన అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ పైన కూడా డిఫెండ్ అయితే చేసిండు. క్రెడిట్ గోస్ టు ఇషాన్ కిషన్. ఈ యంగ్ బౌలింగ్ లైనప్తోని చాలా బెటర్గా ముందుండి టీంని మంచి పొజిషన్లోకి అయితే తీసుకొచ్చిండు. ఇప్పుడు ప్యాట్ కమిన్స్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడు కాబట్టి అతను కూడా ఫస్ట్ మ్యాచ్ గెలిచిండు. బట్ ఆ గెలుచుడు కూడా బ్యాటింగ్ చేయబట్టి గెలిచింది. బౌలింగ్లో మనం 2 many రన్స్ ఇచ్చి మనోళ్ళు మొన్నటిదాకా ఎవరైతే షకీబ్ హుసేన్ ఒక్క 6 కూడా వేయలేదో గత 3 మ్యాచ్లో లాస్ట్ మ్యాచ్లో 2 many రన్స్కి అయితే వెళ్ళిండు. ఇక ఇషాన్ మలింగ్ ఒక్కడు మంచిగా రాణించిండు, ప్యాట్ కమిన్స్ ఒక్కడు మంచిగా రాణించిండు. అండ్ మెయిన్గా చూసుకుంటే ప్యాట్ కమిన్స్కి స్పిన్నర్ల పైన ఎక్కువ నమ్మకం అయితే మనకైతే కనబడతలేదు. 2024లో మనం చూసినాం, 2025లో కూడా మనం చూసినాం, అండ్ 2026లో కూడా కనబడుతుంది. అండ్ గత సీజన్లో 2025లో స్పిన్నర్లకు మంచి హెల్ప్ ఉన్న పిచ్లో కూడా మనలో 2 many ఫాస్ట్ బౌలర్స్తోనైతే వెళ్ళిళ్ళు. సో ప్యాట్ కమిన్స్కి స్పిన్నర్ల పైన పెద్ద కాన్ఫిడెన్స్ ఉన్నట్టయితే మనకైతే కనబడతలేదు. హర్ష దుబే ఉన్నాడు, అతను చాలా మంచి బౌలరు. అండ్ శివం కుమార్ ఇద్దరు కూడా ప్రతి మ్యాచ్లో ఉండాల్సిందే ప్లేయింగ్ లెవెన్లో. ఇక ఓవరాల్ చూసుకుంటే ప్యాట్ కమిన్స్ కెప్టెన్ వచ్చేసి కొంచెం డిసప్పాయింట్మెంట్గా కనబడుతుంది. లాస్ట్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశి చూసినాం మనం, అతని స్కోరింగ్ షాట్స్ మొత్తం లెగ్ సైడ్లో ఉన్నాయి. ఆఫ్ సైడ్ ఒక్కటి కూడా మన వాళ్ళైతే బాల్ అయితే వేయలేకపోయారు, ఆ ఫీల్డ్ పెట్టి అయితే వేయలేకపోయారు. ప్లానింగ్ లేదు. ఆఫ్ సైడ్లో ఫీల్డర్స్ని పెట్టి హాఫ్ స్టంప్ బాల్స్ ఇస్తే ఇట్లా ఖచ్చితంగా అతను వికెట్ అయితే దొరికేది జల్లే. బట్ అదైతే జరగలేదు. 2 many రన్స్ అయితే కొట్టిండు అతను ఒక్కడే. సో ఓవరాల్ చూసుకుంటే మ్యాచ్ అయితే గెలిచింది. ఒకవేళ ఇట్లా మ్యాచ్ ఓడిపోతే గిట్ట 2 many క్వశ్చన్స్ అయితే రైజ్ అయ్యేవి ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ పైన. గ్యాస్ మరి మీరేమంటున్నారు ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. ఐ థింక్ ఇషాన్ కిషన్ కంటిన్యూ చేస్తే బెటర్ అయితే ఉండదు, ఎందుకంటే అతను లీడ్ చేసిన విధానం, ఈ యంగ్ బౌలింగ్ లైనప్తోని అతను లీడ్ చేసిన విధానం చాలా బెటర్గా నాకైతే అనిపించింది. ఇక్కడ కండిషన్స్ డిఫరెంట్గా అవుతూ ఉంటాయి. అన్ని టీంలలో చూడండి మీరు ఇండియన్ కెప్టెన్తో వెళ్తారు, ఎందుకంటే కండిషన్స్ ఇక్కడ మన ఇండియన్స్కి చాలా అర్థమవుతాయి ఎక్కడ ఏ కండిషన్స్ ఉన్నాయి అనేది. సో ప్యాట్ కమిన్స్ ఓకే, అతను గ్రేట్ కెప్టెన్, టెస్ట్లో కానీ వన్డేలో మంచి కెప్టెనే. ఆస్ట్రేలియా కూడా T20 కెప్టెన్గా అయితే లేడు, అతను మిచెల్ మార్ష్ అయితే ఉన్నాడు. సో కాబట్టి ప్యాట్ కమిన్స్కి బదులు ఇషాన్ కిషనే కంటిన్యూ అయితే బెటర్ అయితే ఉండేది. ఇక నెక్స్ట్ మ్యాచ్లో ఏమైనా మార్పులు ఉంటాయంటే ఖచ్చితంగా ఒక మార్పు ఉండే ఛాన్స్ అయితే కనబడుతుంది. హర్ష దుబేని ఆడించాల్సిందే. మరి ఎవరి ప్లేస్లో ఆడిస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఐ థింక్ పవర్ఫుల్ ఇండియా ప్లేస్లో హర్ష దుబే ఆడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఆ ఒక్క మార్పు చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. అంకిత్ వర్మ కూడా టూ మచ్ డిసప్పాయింట్ చేస్తున్నాడు. నాట్ ఓన్లీ విత్ ది బ్యాట్, ఫీల్డింగ్లో కూడా చాలా డిసప్పాయింట్ చేస్తున్నాడు. సో కాబట్టి ట్రావిస్ హెడ్ని ఇంపాక్ట్ సబ్గా ఉంచకుండా అంకిత్ వర్మను ఇంపాక్ట్ సబ్గా ఉంచి, ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే గిట్ట కొలాప్స్ అయితే గిట్ట అంకిత్ వర్మ బ్యాటింగ్ అయితే వస్తాడు. లేదు టాప్ ఆర్డరే మంచి ఆడి అంకిత్ వర్మకు బ్యాటింగ్ రాకపోతే గిట్ట అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్గా అతని బదులు ఇంకొక ఫాస్ట్ బౌలర్ని తీసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఐ థింక్ అంకిత్ వర్మ అండ్ పర్ఫులింగ్ని ఇంపాక్ట్ ప్లేయర్గా ఉంచితే బెటర్ అయితే ఉంటుంది. గైస్ మరి మీరేమంటున్నారు ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్. నెక్స్ట్ మ్యాచ్లో ఈ రెండు మార్పులు చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. అండ్ ప్యాట్ కమిన్స్ కెప్టెన్ ఏ విధంగా ఉంది, మరి ఇషాన్ కిషన్ కంట్రోల్ అయితే బెటర్ ఉండదా అనేది కూడా ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.